గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీ అందరికీ కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50 ఏం చేసిందో చూద్దాము. అలాగే నిఫ్టీ 50లోకి వెళ్ళే ముందు గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి గ్రీన్లోనే ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా అండ్ డాక్స్ వచ్చేసి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏషియన్ మార్కెట్స్ చూసినట్లయితే స్లైట్లీ మిక్స్డ్ అనే చెప్పుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి -6 పాయింట్స్లో ట్రేడింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. మిడ్ నైట్ 2:45 వరకు ఈ ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. గిఫ్ట్ నిఫ్టీ గుజరాత్ స్టేట్లో జరుగుతుంది గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ అనేది. అండ్ నికాయ్ నెగిటివ్గా ఉంది, స్ట్రాట్ టైమ్స్ నెగిటివ్గా ఉంది, హ్యాంగ్సెంగ్, తైవాన్, కోస్పీ పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. జకర్తా -7 పాయింట్స్, షాంఘై +27. సో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్ చూస్తే మిక్స్డ్ ట్రెండ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనము. ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్లోకి వెళ్దాము. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇంకా గ్రీడ్లో మిడిల్ కంటే కొద్దిగా పాయింటర్ అనేది కొద్దిగా ముందుకు మూవ్ అయింది, ఇండికేటర్ అనేది. సో ఇంకా మనకి ఫర్దర్ పైకి వెళ్ళడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 50లో గ్రోత్ సైడే నిఫ్టీ 50 అనేది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ ఇండికేటర్తో పాటు మీకు ఇంకొక చిన్న ఇండికేటర్ కూడా చూపిస్తాను, వేర్ వీ కెన్ మెజర్ కొన్ని ప్రిడిక్షన్స్ అనేది మనము అప్ ఫ్రంట్ పాజిటివ్ సైడ్ ఉందా లేదా నెగిటివ్ సైడ్ ఉందా మార్కెట్ అనేది మనము దీన్ని బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, నిఫ్టీ 50 చూస్తున్నాం మనం ఇప్పుడు. నిఫ్టీ 50. సో ఈ నిఫ్టీ 50లో ఒక 3 ఇయర్స్ పెట్టుకోండి, లేదా 5 ఇయర్స్ పెట్టుకోండి, లేదా 1 ఇయర్ పెట్టుకోండి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్. సో ఇక్కడ చార్ట్ ఎప్పుడైతే పెడుతున్నామో 50 డిఎంఏ అనేది ఒక పాజిటివ్ సైకిల్లో ఉంది. ఇక్కడ ఒక పాజిటివ్ సైకిల్లో ఉంది నిఫ్టీ 50 అనేది. 200 డిఎంఏని 50 అనేది ఇక్కడ క్రాస్ చేసింది ఈ పాయింట్లో అరౌండ్ 2 మే. అప్పటి నుంచి కూడా పాజిటివ్ సైకిల్లోనే కొనసాగుతుంది నిఫ్టీ 50 అనేది. సో అక్కడక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. బట్ సైకిల్ పాజిటివ్లో ఉన్నప్పుడు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్లో కంటిన్యూ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అనేది మనం పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ ఇండికేటర్. సో నెగిటివ్ సైడ్ ట్రేడ్ చేసే కంటే కూడా పాజిటివ్ సైడ్ ట్రేడ్ చేయడానికి మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే 50 డిఎంఏ 200 డిఎంఏని బ్రేక్ చేసి పాజిటివ్ సైకిల్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇట్లా బ్రేక్ డౌన్ ఇస్తుందో ఇది నెగిటివ్ సైకిల్. ఈ నెగిటివ్ సైకిల్లో మ్యాక్సిమం మనము నెగిటివ్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు కొన్ని రోజులకి. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అప్పటి నుంచి నెగిటివ్ ట్రెండ్ క్లోజ్ అయిపోయింది అనుకోవచ్చు. ఎక్కడైనా అవకాశం మార్కెట్లో పాజిటివ్ న్యూస్ కానీ ఏదైనా పాజిటివ్ సైడ్ ఏదైనా అవకాశం దొరికితే మాత్రం పైకి వెళ్ళటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో నెగిటివ్ సైడ్ ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ సైకిల్లో నిఫ్టీ 50 అనేది కొనసాగుతుంది. సో ఇప్పుడు మనము పాజిటివ్ సైడే ట్రేడ్ చేయాలి తప్ప నెగిటివ్ సైడ్ ఎక్కువ ఫోకస్ అనేది చేయకూడదు ట్రేడింగ్స్ వైజ్ చూస్తే. సో ఒక్కసారి నిఫ్టీ 50 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాము. ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాము. మన ట్రెండ్ లైన్ కొద్దిగా స్ట్రెచ్ చేస్తాను, ఎందుకంటే మన ట్రెండ్ లైన్ని క్రాస్ చేసుకొని బయటికి వెళ్ళిపోయినాయి క్యాండిల్స్. కొద్దిగా దీన్ని డ్రాగ్ చేసి సెట్ చేసుకుందాము మన రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఓకే, సో కొద్దిగా స్ట్రెచ్ చేశాను మన ప్యారలల్ ఛానల్ని. సో ఈరోజు మార్కెట్ స్టార్ట్ అవ్వటం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకొద్దిగా జూమింగ్ చేస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఏం జరిగిందో చూడటానికి. ఫస్ట్ క్యాండిల్ ఈరోజు 5th డిసెంబర్ ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో నిన్న క్లోజింగ్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో రెడ్ క్యాండిల్ పడినప్పటికీ కూడా క్లోజ్ అవ్వటం ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది పాజిటివ్ సైడే ఉంటుందని నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఒక మంచి రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ పడ్డా కూడా పాజిటివ్ సైడ్ ఉంటుందని ఒక కన్ఫర్మేషన్ నిన్న వీడియోలో నేను ఇచ్చాను.
సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ మంచి పాజిటివ్ బుల్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పొచ్చు. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకొక మైనర్ గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ ఒక సపోర్ట్ అనేది సేమ్ ఇదే ట్రెండ్ లైన్ మీద తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్, దాని తర్వాత ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ విత్ లాంగ్ విక్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ లాంగ్ విక్ కూడా ఈ పర్టికులర్ క్యాండిల్ కూడా సేమ్ అదే ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ అనేది తీసుకొని ఒక వన్ డైరెక్షన్లో సాలిడ్గా బ్యాక్ టు బ్యాక్ బ్రేక్అవుట్ ఇచ్చుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ అయింది. ఒక 4 క్యాండిల్ కన్సాలిడేషన్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. బట్ మార్కెట్కి కిందకి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ ఒక సాలిడ్ బుల్ క్యాండిల్ ఫామ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఇంకో బుల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓవరాల్గా ఈరోజు మంచి డే హైస్ ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. మనము 26,200 చేంజ్ అనేది మార్క్ని రీచ్ అయింది. నిఫ్టీ 50 ఒక మంచి ట్రెండ్ అనేది ఫామ్ క్రియేట్ చేసింది అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక మంచి పాజిటివ్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. డే క్యాండిల్ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఎలా ఉందో చూద్దాము. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇది ఒక డే క్యాండిల్ అండి. సో నిన్న ఈ డే క్యాండిల్ని చూసి ఈ క్యాండిల్ ఫామ్ అయిన రోజు వీడియో మీకు ఏమని మెన్షన్ చేశానంటే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పేసి మెన్షన్ చేశాను. థంబ్నెయిల్ కూడా దాని తగ్గట్టే పెట్టాను. అండ్ నెక్స్ట్ అంటే నిన్న 4th డిసెంబర్ ఈ ట్రెండ్ లైన్ని ఈ గ్రీన్ క్యాండిల్ సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పి మెన్షన్ చేశాను నిన్న వీడియోలో. అలాగే ఈ ట్రెండ్ లైన్ పైన ఎప్పటివరకైతే ఉంటుందో ఇది పాజిటివ్ సైడ్ ట్రేడ్ చేయాలని చెప్పాను. ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్గా తీసుకోండి అండ్ ఈ ట్రెండ్ లైన్ని టార్గెట్గా తీసుకోమని నేను వీడియోలో మెన్షన్ చేశాను. మొన్న కూడా వీడియోలో సేమ్ మెన్షన్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఒక సాలిడ్ గ్రీన్ బుల్ క్యాండిల్ అనేది ఫామ్ కాలేదు. బట్ అది ఈరోజు అనేది కంప్లీట్ అయింది. మనకి బుల్ క్యాండిల్ మంచి ఎక్స్ట్రీమ్ బుల్ క్యాండిల్ పడిందని చెప్పుకోవచ్చు మనము. ఈ ట్రెండ్ లైన్ని కంటే కింద ట్రేడ్ అయినప్పటికి కూడా ఇమీడియట్గా పెద్ద లాంగ్ విక్ కూడా ఏం ఫామ్ కాలేదు. కింద మైనర్ విక్ అని చెప్పుకోవచ్చు. పైన కూడా చాలా మైనర్ విక్కే ఫామ్ అయింది. ఇమీడియట్ సింగిల్ క్యాండిల్లోనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. మార్కెట్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ బుల్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మండే ట్రేడింగ్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాము. మండే ట్రేడింగ్ ఎలా ఉండబోతుందో ఒకసారి 15 మినిట్స్ చార్ట్కి వెళ్ళి చూద్దాము. సో 15 మినిట్ చార్ట్లోకి వెళ్ళినట్లయితే మండే రోజు ట్రేడింగ్ ఈ గ్యాప్ అప్ వచ్చినా సరే లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చినా సరే లేదా మైనర్ గ్యాప్ డౌన్ వచ్చినా సరే, గ్యాప్ డౌన్ వస్తే మాత్రం ఒక మంచి బుల్ క్యాండిల్ పట్టడానికి మళ్ళీ ఒకసారి అవకాశం మనకు దొరుకుతుంది. అలా కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా లేదా మైనర్ గ్యాప్ అప్ వచ్చినా కూడా మనకు ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ వరకు ఆ టార్గెట్ అనేది రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ వీఆర్ వెరీ క్లోజ్. ఆ టార్గెట్ అనేది రీచ్ అయిపోయాము. 26,200 అనుకున్నాము. ఆ 26,200 మార్క్ అనేది టచ్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్కి పెద్దగా స్కోప్ లేదు. 211 పాయింట్స్ చూపిస్తుంది. సో ఆల్రెడీ 231 పాయింట్స్ చూపిస్తుంది. 26,231 పాయింట్స్. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక 5 to 10 పాయింట్స్ 5 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ వచ్చేసి ఒక లాంగ్ ట్రెండ్ లైన్, ఇదేమో ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్, ఇదేమో రెసిస్టెన్స్. సో ఈ అన్ని రెసిస్టెన్స్లకి పెద్ద గ్యాప్ లేదు, మైనర్ పాయింట్సే గ్యాప్ ఉన్నాయి. 30 పాయింట్స్ 30 పాయింట్స్ గ్యాప్ అలా ఉంది. సో ఇమీడియట్గా 3 రెసిస్టెన్స్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా లేదా రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఇక్కడ వరకు కనుక క్యాండిల్ వచ్చినట్లయితే ఒక సాలిడ్ రిజెక్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది. ఈ లెవెల్లో ఒకవేళ ఈ లెవెల్ వరకు టచ్ అయినా ఈ లెవెల్ వరకు టచ్ అయినా కూడా విక్ ఫామ్ చేయడానికి మెజారిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్గా మల్టిపుల్ రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి. సో మనకి మండే రోజు ఒక మంచి బుల్ ట్రేడ్ దొరకాలంటే మాత్రం ఒక మైనర్ డిప్ అనేది మార్కెట్కి అవసరం ఉంది. లైక్ అరౌండ్ మనకి 26,100 రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం మంచి పాజిటివ్గా ఉంటుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి
కిందికి కనుక మార్కెట్ వచ్చి 26,100 దగ్గర కనుక ఒక సపోర్ట్ కనుక తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు ఈ 100 నుంచి 230 లేదా 250 లెవెల్ వరకు మనకి ట్రేడ్ చేయడానికి మంచి స్కోప్ దొరుకుతుంది. అలా కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా లేదా మైనర్ గ్యాప్ అప్ వచ్చినా కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ లెవెల్లో ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలని ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చామో ఈ వీడియోలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ అనేది చేయండి. లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే రన్నింగ్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే షార్ట్ టైంలో 1 or 2 క్యాండిల్స్ ఫార్మేషన్ చూసే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇమీడియట్ డెసిషన్ తీసుకొని ఆ మార్కెట్లకి జంప్ అవుతారు. ఒక పొజిషన్ ఓపెన్ చేస్తారు, ఫ్రెష్ పొజిషన్. అది పాజిటివ్ సైడ్ ఓపెన్ చేస్తారా, నెగిటివ్ సైడ్ ఓపెన్ చేస్తారా అనేది ఆ ఇండివిజువల్ వే ఆఫ్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తేనేమో పాజిటివ్ డైరెక్షన్లో పొజిషన్ ఓపెన్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నెగిటివ్ ఆలోచిస్తేనేమో నెగిటివ్ సైడ్ ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా వాళ్ళు నెగిటివ్ సైడ్ పుట్ సైడ్ ఉంటారు. సో ఇలా ఎమోషన్స్ని ఎప్పుడైతే మిస్ చేస్తారో, కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారో ట్రేడింగ్లో, ఆప్షన్స్లో, వాళ్ళందరూ కూడా భారీ నష్టాలు అనేది చూస్తారండి. సో అందుకోసము బెటర్ ఎప్పుడైనా కూడా ఏ ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అయినప్పటికీ కూడా బ్యాక్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. చెప్పేవి జరుగుతున్నాయా లేవా అండ్ ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 రకాలుగా ఇస్తాను. పాజిటివ్ డైరెక్షన్లో కూడా వ్యూ ఇస్తాను, నెగిటివ్ డైరెక్షన్లో కూడా వ్యూ ఇస్తాను. సో నెగిటివ్గా జరిగితే ఎలా ట్రేడ్ సెటప్ చేసుకోవాలి, పాజిటివ్గా ట్రేడ్ కొనసాగితే ట్రేడ్ సెటప్ ఎలా తీసుకోవాలి, అంటే ఏ లెవెల్లో ఓపెన్ చేస్తే ఏది జరగటానికి ప్రాబబిలిటీ ఉంది అనేది నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా కనుక ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు. అంతేగాని బ్లైండ్ జంప్స్, ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ సైడ్ ఉన్నా నేను మార్కెట్లో, నేను 100% మార్కెట్ పాజిటివ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ షార్ప్ 9:30కి కాల్ సైడ్ ఒక ఆప్షన్ బై చేసేసి వదిలేశారు. డే ఎండ్ కల్లా చూస్తే ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, లేదా ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయినా కూడా మీరు లాస్ అనేది ఫేస్ చేస్తారు. సో అలా చేయకుండా ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్స్, అది పాజిటివ్ డైరెక్షన్ అయినా సరే, నెగిటివ్ డైరెక్షన్ అయినా సరే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ అబ్జర్వ్ చేయాలి. సెకండ్ 15 minutes క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక్కోసారి సెకండ్ 15 minutes కన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే థర్డ్ 15 minutes క్యాండిల్ కూడా కంప్లీట్ అవ్వడానికి వెయిట్ చేయాలి. వెన్ a candle gives a confirmation on direction, then only trade setup has to be initiated or activated. Until or unless trade అనేది ఎవరు కూడా తీసుకోకూడదు. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ప్రాపర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి, ట్రేడ్ అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్క క్యాండిల్లో మీరు కనుక ఆపర్చునిటీని కనుక ఫైండ్ చేసినట్లయితే మీరు భారీ నష్టాలు అనేది చూస్తారు. సో దయచేసి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ సెటప్ అనేది మనం ఇచ్చే లెవెల్స్ని, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ట్రేడ్స్ కనుక తీసుకుంటే అల్టిమేట్ ప్రాఫిట్స్ అనేవి చూడగలుగుతారు. ఒకవేళ నష్టాలు చూసినా కూడా మైనర్ లాసెస్ నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం ఎప్పుడైనా కూడా less than 5 years ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. చిన్న లాసెస్తో బయటపడతారు, మేజర్ లాస్ ఫేస్ చేసే అవసరం మీకు రాదు. సో అందరు కూడా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అని మీరు భావిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ వీకెండ్. బాయ్ బాయ్.